హలో ఎవ్రీవన్, ఎప్పుడు చేసుకునే చికెన్ ఫ్రై మీకు బోర్ కొడుతుందా? ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇందులో నేను ఎలాంటి చిల్లీ పౌడర్ వాడలేదు, నేను కేవలం గ్రీన్ చిల్లీస్తో మాత్రమే చేశాను. ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా పాన్ పెట్టుకొని అందులో 2 యాలకులు, 2 లవంగాలు, ఒక దాల్చిన చెక్క ముక్క మరియు 2 సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు తీసుకొని బాగా గోల్డెన్ ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. తర్వాత నేను ఇక్కడ 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. తీసుకొని వాటిని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. గ్రైండ్ చేసుకున్న ఏదైతే ఉందో అది ఇందులో యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి, పచ్చి వాసన పోయేంత వరకు. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకునేటప్పుడే అందులో 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. అవి అన్నీ ఇందులో యాడ్ చేసుకొని బాగా ఆయిల్ పైకి తేలేంత వరకు, పచ్చి వాసన ఏదైతే ఉందో అది పోయేంత వరకు మనము బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒకసారి చూడండి, ఇలా ఆయిల్ అనేది మనకి పైకి తేలుతూ ఉండాలి. అప్పుడే మనకి ఈ మసాలా వాసన ఏదైతే ఉందో అది పోతుందండి. తర్వాత నేను ఇక్కడ ఒక 1/2 కిలో చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నానండి. ఆ చికెన్ ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఈ చికెన్ ఆ మసాలాతో మనము బాగా కలుపుకోవాలండి. ఒకసారి ఇలా 2-3 మినిట్స్ బాగా కలుపుకున్న తర్వాత మనము ఇందులో ఇది ఏదైతే చికెన్లో నుంచి వాటర్ వస్తుంది కదా, సో మనం ఏంటంటే బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పుదీనా వేసుకోవాలండి. ఆ ఫ్లేవర్ అనేది మనకి చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే కింద మనకి అడుగంటిపోతుందండి. సో బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇలా తీసుకొని ఇలా చేసుకుంటూ ఉండాలి. ఇలా మనం ఒక 10 మినిట్స్ అలా చేసుకున్నాం అనుకోండి, ఆ చికెన్లో వాటర్ ఏదైతే ఉంటుందో అది మనకి మొత్తం ఆవిరైపోవాలి. అప్పుడే మనకి ఆ ముక్కలకి ఆ ఫ్లేవర్ అనేది పడుతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇప్పుడు మనము ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ యాడ్ చేసుకున్నాము. మీరు కావాలంటే కల్లుప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ ఫ్రై కాబట్టి నేను ఇక్కడ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత దీనికి మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు అండి, పచ్చి వాసన పోయేంత వరకు మసాలా అంతా కూడా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ సోంపు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, కొద్దిగా కసూరి మేతి తీసుకొని నేను పౌడర్ చేసుకున్నాను. ఏదైతే పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నానో అది ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకున్నాను. చాలా అంటే చాలా ఫ్లేవర్ వస్తుందండి మనకి ఇది ఫ్రైకి. బాగా కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ ఇలా కలుపుకున్న తర్వాత మనము కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒక 1 మినిట్ అలానే పెట్టేసి తర్వాత బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనకి ఎంతో టేస్టీగా ఉండి చికెన్ ఫ్రై రెడీ అండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 1/2 లెమన్ తీసుకొని ఇలా పిండుకోవాలి. పిండుకున్న తర్వాత మనకి ఆ ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది